वज़ीर IT और बल्दी नाज़मनास के तारक रामाराव की हिदायत पर सोमाजीगुड़ा डिवीजन में वाक़े जिया गार्डन में BRS रुकन असम्बली डी नागेंदर की जेर निगरानी BRS पार्टी की रूहानी इजलास का इनेकाद अमल में आया। इस मौके पर हैदराबाद सिटी इंचार्ज D श्रावण कुमार ने मेहमान खुसूसी के अलावा दीगर मुकामी BRS कायदीन और कारकुनों की कसी तादाद में शिरकत की। बादशाह रुकन असम्बली डी नागेंदर ने मीडिया से बात करते हुए वज़ीर आला के चंद्रशेखर राव की जेर क़ियादत BRS हुकूमत में तमाम गरीब और मुस्तहिक़ खानदानों को फलाही स्कीमें मिल रही हैं। उन्होंने कहा कि यकीन है कि अगले इलेक्शन में गुलाबी परचम हैट्रिक करेगा। इस मौके पर सोमाजीगुड़ा डिवीजन कॉर्पोरेटर GHMC स्टैंडिंग कमेटी मेंबर वनम सिंघिया श्रीनिवास यादव, डिवीजन सदर अहमद भाई, सुरेता पद्मा नंदना मूर्ति, लाइब्रेरी चेयरमैन प्रसन्ना, साबिक कॉर्पोरेटर नारायमा के अलावा दीगर मौजूद थे। మన వార్తలు చూస్తూ ఉన్నాము. ఒక పక్కన రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అవాకులు చేవాకులు ఇలా అలవాటు అయిపోయింది. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా కేటీఆర్ కుటుంబం, లేకపోతే కేసీఆర్ లేకుంటే కవిత లేకుంటే కేటీఆర్, ఇదే వాళ్ళకు ఊతపదం లేక అయిపోయింది. నిజంగా కొంచెం అన్న బుద్ధి జ్ఞానం లేకుండా ఒక జాతీయ పార్టీకి రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉండి ఎప్పుడు ఏం మాట్లాడాలో మరి ఏం చెప్పాలో కూడా ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. చిల్లర మాటలు, చిల్లర చేష్టలు. మరి ప్రజలకు వినడానికి కొంతమందికి వినడానికి బాగుండొచ్చు, కానీ ప్రజలు ఎంత అసహించుకుంటున్నారు విషయాలు గ్రహించలేకపోతున్నారు. ఈ చిల్లర చేతలు, చిల్లర అలవాటు కేటీఆర్కో వాళ్ళ కుటుంబానికో అలవాటు లేదు. ప్రత్యేకంగా BRS పార్టీకి ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు అలాంటి అలవాటు లేవు. మీరు ఏం చెప్పారు? అసలు ఈ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా మరి కేటీఆర్ PAకి వాళ్ళ మండలంలో ఇంతమంది మరి పాస్ అయ్యారని, లేకుంటే ఇంతమందికి 100 మార్క్స్ 100కు 100 వచ్చాయని, ఇలాగా ఉట్టిగా అంటే వేగ్గా అంటే స్పీకింగ్ రిమార్క్స్ అంటే ఇవ్వడం అనేది అలవాటు అయిపోయింది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్న రాజగోపాల్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఇక త్వరలోనే కేంద్రం నుంచి బృందాలు వస్తాయంట, కేసీఆర్ కుటుంబం మీద దండయాత్రకు వస్తున్నాయంట. మరి వచ్చే బృందాలు ఈయనకు ముందే చెప్పినాయా? ఏం మాట్లాడుతున్నారు? అసలు కేంద్రంలో ఉన్నటువంటి అధికారం మీ చెప్పు చేతిలో ఉందా, లేకపోతే కేంద్రంలో ఉన్నటువంటి అన్ని సంస్థలు మీ చెప్పు చేతిలో ఉన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీకు అన్నీ కూడా ఇక దగ్గర పడ్డాయి మీ రోజులు. తప్పకుండా BRS పార్టీ ఆధ్వర్యంలో మీ గుణపాఠం తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా తప్పకుండా